హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కామెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కామెంట్ అయితే చేసేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క లైక్ ఒక సపోర్టర్ లెక్కే ఫీల్ అవుతాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే మొన్న సాటర్డే రోజు వీడియో అనమాట. లాంగ్ వీడియోస్ అయితే ఈ మధ్యన తీయడం కుదరట్లేదు కదా అక్క, లాంగ్ వీడియోస్ పెట్టండి అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు. లాంగ్ వీడియోస్ అయితే కొంచెం తీస్తున్నాను కానీ అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అవుతుందండి, అంతే. ఇంకా షార్ట్ వీడియోస్ కూడా టైంకి పెట్టలేకపోతున్నాను, అటు ఇటుగా పెడుతున్నాను అనమాట. ఇంకా లాంగ్ వీడియోస్ అయితే అసలు ఇంతకుముందు ఆల్టర్నేటివ్ డేస్లో అయినా పెట్టేదాన్ని. ఈ మధ్య 3-4 రోజులు గ్యాప్ ఇచ్చి మరీ పెడుతున్నాను. ఇప్పటి నుంచి ఆల్టర్నేటివ్ డేస్లో లాంగ్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను టైమింగ్స్ అనేది సెట్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఈ టైం టు ఈ టైము నేను బిజీగా ఉండడం, ఇంకా తర్వాత కొంచెం ఫ్రీ అవ్వడం, అకౌంట్ని చూసుకోవడం, ఇంకా వీడియోస్ లాంగ్ వీడియోస్ని ఎడిటింగ్ చేసుకుని వాయిస్ ఇచ్చుకుని ఇలాంటి వాటన్నిటికీ కొంచెం టైం కుదుర్చుకోవాలి అని చెప్పి ఫ్యామిలీని అండ్ ఛానల్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు అని టైం అయితే సెట్ చేసుకున్నాను. ఇక్కడి నుంచి ఆల్టర్నేటివ్ డేస్లో లాంగ్ వీడియోస్ కూడా వస్తాయండి. ఇంకా లాంగ్ వీడియోస్లో మనం ఏం చేస్తున్నాం ఏంటి అనేది ఇంకా రొటీన్ అయితే మామూలే కదా, అంతా కూడా తెలుస్తూ ఉంటుంది. మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయన్నమాట. ఇంకా ఆ రోజు సాటర్డే కదా, పూజ అయితే లేదు. ఇంకా ఇంట్లో నార్మల్ పనులు అయితే చేసుకోవాలి కాబట్టి ఉదయం లేచి ఫస్ట్ అయితే నేను స్నానం చేసేసాను. ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా 2 డేస్ ఇంట్లో మనం ఏ పని చేయకపోతే ఇల్లు ఎలా ఉంటుందో మీకు చెప్పనక్కర్లేదు మన లేడీస్కి. ఇంక ఇల్లు అంతా శుభ్రం చేసుకుని వచ్చేటప్పటికే నాకు 1 గంట టైం పట్టింది మొత్తం అంతా శుభ్రం చేసుకుని వచ్చేటప్పటికి. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానం చేపించి ఇంకా మలక్కోడికి లంచ్ బాక్స్ వండాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఇంక ఈ పనులన్నీ చూసుకోవాలి. ఫాస్ట్గా పనులన్నీ చేసేసానమాట. నాకు బ్రేక్ఫాస్ట్లో సింపుల్గా అయిపోయేది ఇడ్లీ చేసేసాననుకో ఇంకా మిగతా పనులు చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇడ్లీ వేసేసి ఒక పక్క అన్నం కుక్కర్లో పెట్టేసి ఈ పనులన్నీ చేసుకున్నాను. ఒక పక్క అన్నం కూడా ఉడికిపోయింది, ఇంకో పక్క ఇడ్లీ కూడా ఉడికిపోయింది అనమాట. నా పనులన్నీ అయ్యేటప్పటికి ఇంకా మలక్కోడికి అయితే ప్లేట్లో పెట్టేసి ఇడ్లీ అయితే తినేమని చెప్పాను. ఇంకా నేను కర్రీ వండుదాం కదా అని చెప్పి కొంచెం సింపుల్గా అయిపోయేది ఏదైనా వండేయచ్చు అని పాలకూర వేసానమాట. మా లెక్కోడికి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అయితే లెక్కోడికి లంచ్ బాక్స్లోకి ఎక్కువ వండి పెట్టేదాన్ని. ఇది ఈ మధ్య కొంచెం తగ్గించాను. చాలా బలమండి పిల్లలకి పాలకూర. నా చిన్నప్పుడు మా అమ్మ లంచ్ బాక్స్లోకి ఎక్కువ ఈ కర్రీ వేసి పెట్టేదనమాట. అప్పుడు మా తాతయ్య గారు వాళ్ళకి ఆవులు గేదెలు ఉండేవన్నమాట. ఇంకా ఆవులు గేదెలు ఉంటే పాల కరువే ఉంటుంది చెప్పండి. చిక్కటి పాలు, గ్లాస్ పాలు వేసేసి చక్కగా కూర ఉండేది. నిజంగా తింటే అమృతంలాగా ఉండేది. నాకు అప్పటి నుంచి అలవాటు అనమాట పాలకూర అంటే. ఇంకా సింపుల్గా పిల్లలకి ఇష్టంగా తింటారు, ఇంకా పిల్లలకి చాలా బలం కూడా అది. మనం పన్నీర్ పెడుతూ ఉంటాం కదా, అంటే ఇది ప్రోటీన్ అని చెప్పి, ఇది కూడా సేమ్ అండి. మనం పన్నీర్ విరగొట్టి పన్నీర్ చేస్తాము, ఇది కర్రీలో విరుగుతుంది అంతే. ఇంకా ప్రోటీన్ అంటారా, మనకి కాలుష్యం పిల్లలకి పాలు ఇష్టం లేకుండా అంటే ఇష్టపడిన వాళ్ళు పాలు పెరుగు తినని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి ఇలా కర్రీ చేసి పెట్టేసామనుకోండి పిల్లలకి హెల్త్కి చాలా మంచిదన్నమాట. మనకి కూడా ఉదయం పెద్ద హడావిడి లేకుండా సింపుల్గా అయిపోతుంది. నేనైతే మా లక్కోడు పాలు తాగుతాడు, డైలీ పాలు తాగిపిస్తాను మా లక్కోడికి. ఇంకా వారంలో 2 రోజులైనా ఈ కర్రీ వండి పెడతానమాట. అంటే నాకు హడావిడిగా ఉన్నప్పుడు, ఇంకా ఈజీగా లంచ్ బాక్స్ అయిపోవాలి అన్నప్పుడు ఈ కర్రీ వండేస్తాను. చాలా బాగుంటుంది కమ్మగా. ఇంకా పిల్లలేంటి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. కానీ కర్రీ మాత్రం ఎక్కువ అవ్వదు, సింపుల్గా తక్కువ అవుతుంది. ఏదో 1-2 ఉన్నప్పుడు చేసుకోవాలి తప్పితే ఎక్కువ మంది జనం ఉన్నప్పుడు చేసుకోవాలంటే కష్టమే, అందరికీ సరిపోదు. పాలు 1 లీటర్ పాలు ఉండాలి అందరికీ సరిపోవాలంటే. నేను 1 గ్లాస్ పాలకి మా లక్కోడికి చేస్తానమాట. కరెక్ట్గా కర్రీ అవుతుంది. ఇంకెంతో మిగలదు, కొంచెం మిగులుతుంది అనమాట. 1 గ్లాస్ పాలు వేసేసి చక్కగా 1 ఉల్లిపాయ వేస్తానంతే. 1 ఉల్లిపాయ వేసేసి 1 గ్లాస్ పాలు వేసేసి కర్రీ వండుతాను. చాలా చాలా బాగుంటుంది. మొత్తం కర్రీ అంతా అంటే పాలు వేసిన తర్వాత విరిగి మొత్తం కర్రీ అంతా దగ్గర పడే వరకు ఉండాలి. దాంట్లో ఉన్న ఫ్యాటే, అంటే మనం ఆయిల్ తక్కువ వేసినా కానీ పాలల్లో ఉన్న నెయ్యి ఉంటుంది కదా, వెన్న, అది కరిగి మనకి
కూర టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ ఆయిల్ కూడా పడదండి. దీనికి తక్కువ ఆయిల్‌తోనే చక్కగా పాలు వేసేసి చేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మన ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. అందుకనే రెసిపీ షూట్ చేయలేదు. ఇంకా ఉదయం కూడా హడావిడి అయిపోయిందిలెండి నాకు. ఇంకా నేను స్నానం చేయడం, ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, ఇంకో పక్క మా లక్కోడిని చూసుకోవడం సరిపోయిందనమాట. ఇంకా మా లక్కోడికి కూడా సాటర్డే కాబట్టి తలస్నానం అది చేపించేసి మా లక్కోడినైతే రెడీ చేసేసాను. టిఫిన్ ఇచ్చాను కదా, తినకుండా అలా కూర్చుని ఉందనమాట. ఇంకా అలా తినేలా లేదని చెప్పి టిఫిన్ కూడా నేనే తినిపించేసాను. ఇంకా ఈలోపు కర్రీ అయితే ఉడుకుతూ ఉంది. కర్రీ బాగా దగ్గర పడాలండి. కొంచెం నీళ్ళలా ఉన్న టేస్ట్ బాగోదనమాట. చూడండి, మొత్తం ఇలా దగ్గరికి వచ్చేయాలి. అంటే పాలలో ఉన్న మనం పాలు వేసుకున్నాం కదా, పాలలో ఉన్న వెన్న కూడా కరిగి అలా ఆయిల్ పైకి తేలుతుంది అనమాట. అలా దగ్గర పడే వరకు ఎగరనివ్వాలి. టేస్ట్ అయితే మటుకు చాలా చాలా బాగుంటుంది. మా లక్కోడికి ఒక్కదానికి వచ్చింది కర్రీ, ఇంకెంతో మిగలలేదు. కొంచెం ఒక స్పూన్ కర్రీ మిగిలిందంతే. ఒక గ్లాస్ పాలతో కర్రీ చేస్తే ఒకరికి వస్తుందండి. పెద్దవాళ్ళకైతే, చిన్నపిల్లలకైతే ఇద్దరికి పెట్టేయచ్చు అనమాట. అంటే కొంచెం మా లక్కోడి కన్నా చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ కారం తినరు కాబట్టి ఇద్దరికి కలిపి పెట్టేస్తే కమ్మగా తినేస్తారు. చాలా బాగుంటుంది. ఇంకా మా లక్కోడి అయితే చక్కగా రెడీ అయిపోయింది కదా, స్కూల్కి కూడా వెళ్ళిపోయింది. మా లక్కోడి వెళ్ళిన తర్వాత నేనైతే ఫస్ట్ టిఫిన్ చేసేసాను. నాకు చాలా నీరసంగా అనిపించింది. ఇంకా ఉదయం కొంచెం తొందరగా లేవడం, ఇంకా పనులన్నీ చేసుకోవడం వల్ల నీరసం వచ్చేసింది అనమాట. నార్మల్గా అయితే హాట్ వాటర్ తాగిన తర్వాత ఒక అరగంట పోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను. కానీ ఇంకా హాట్ వాటర్ లేదు, ఏమీ లేదని చెప్పేసి ఇడ్లీ వేడివేడిగా ఉన్నాయి కదా అని చెప్పి మునగాకు పొడి వేసుకుని చక్కగా ఇడ్లీ తినేసాను. ఇంక తినేసిన తర్వాత కాఫీ పెట్టేసుకోవాలి కాబట్టి కాఫీ కూడా తాగేసాం అనుకోండి, ఒక పని అయిపోతుంది. ఇంకా తర్వాత పనులు అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. మా ఆయనకైతే పాలు కాసి ఇచ్చేసాను. ఈ మధ్యన కొంచెం ఈ బిజినెస్ హడావిడిలో మా ఆయనకి పాలు కాయడం మర్చిపోతున్నాను. కొంచెం లేట్ అవుతుంటే నాకు కాఫీ ఇచ్చే అంటున్నారు. కాఫీ తాగేస్తున్నారనమాట. మళ్ళీ ఉదయం కాఫీ అలవాటు అయితే మానలేరు. అందుకని చెప్పి ఇంకా ఆయనకైతే పాలే కలిపేసి ఇచ్చేసాను. ఫస్ట్ ఆయనకి ఉదయం కాఫీ తాగే అలవాట్లేదు. ఇంకా దాన్ని మార్చి మళ్ళీ కాఫీలోకి తీసుకొచ్చాను అంటే మానలేము. ఇప్పుడు నా పరిస్థితి అలా ఉంటుంది అనమాట. అందుకని చెప్పి కాఫీ అయితే అలవాటు చేసుకోకూడదని ఆయనకి పాలే కలిపేసి ఇచ్చేసాను. కొంచెం లేట్ అయినా పాలే కలిపేసి ఇచ్చేస్తాను. పాలే తాగండి, కాఫీ తాగండి అని చెప్పేసి ఆయనకైతే పాలు కలిపేసి ఇచ్చేసాను. ఇంకా నేనైతే కాఫీ తాగేసి పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ముందు రోజు ఆర్డర్స్ తీసుకున్నాను కానీ ఏమీ ప్రిపేర్ చేయలేదు. ఇంకా ఈరోజు ఎలాగైనా ఇచ్చుకున్న ఆర్డర్స్ కంప్లీట్ చేసి డిస్పాచ్ చేసేయాలి అని చెప్పేసి ఓట్స్ లడ్డు, ఇంకా మిల్లెట్ లడ్డు, ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు, రాగి లడ్డు ఉన్నాయండి. ఇవైతే కంప్లీట్ చేయాలని చెప్పి ఫస్ట్ అయితే ఓట్స్ లడ్డు అయితే మళ్ళీ అక్కడ వెళ్ళగానే బ్రేక్ఫాస్ట్ తినేసి కాఫీ తాగేసి ఓట్స్ లడ్డు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మిల్లెట్స్ లడ్డు కోసం అయితే మిల్లెట్స్ నేను ఉదయం వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అవి చల్లారితే కదా అని చెప్పి అవి చల్లారిన తర్వాత మా ఆయనకి మిల్లికి ఇచ్చి ఆడించేసుకుని వచ్చామంటాను. అవి మిల్లెట్స్ అనేవి నేను ఏమేమి క్వాంటిటీలో ఎంతెంత తీసుకున్నాను అనేది ఒక షార్ట్ వీడియోలో చెప్తానండి. ఇప్పుడైతే ఓట్స్ లడ్డు ఓట్స్ లడ్డు చేస్తున్నాను కదా, ఓట్స్ లడ్డు అయితే నేను ఒక కప్పు ఓట్స్కి డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒక కప్పు తీసుకున్నాను. ఈక్వల్ క్వాంటిటీ అనమాట. డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒక కప్పు, ఇంకా ఒక కప్పు ఓట్స్, అలాగే ఈ దీంట్లో స్వీట్నెస్ రావడానికి ఖర్జూరం, తేనె వాడుతున్నాను తప్ప ఎక్కడ బెల్లం యూజ్ చేయలేదు. నేను మన దగ్గర ఉన్న మ్యాక్సిమం లడ్డూస్లో అన్నిటిలోని ఖర్జూరమే యూజ్ చేస్తున్నానండి. ఎక్కడ బెల్లం అనేది యూజ్ చేయట్లేదు, ఓన్లీ సున్నుండల్లో తప్ప. ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డు కానీ, రాగి లడ్డు కానీ, ఓట్స్ లడ్డు కానీ, ఇంకా ఏ లడ్డు అయినా సరే ఖర్జూరంతో చేస్తున్నాను. కాబట్టి ఇది షుగర్ పేషెంట్స్ తినచ్చు, చిన్నపిల్లలకైనా ఈజీగా పెట్టచ్చు, పర్వాలేదు. ఎందుకంటే షుగర్ ఇంకా బెల్లం లేదు కాబట్టి కొంతమంది బెల్లం వేసినా కానీ పిల్లలకి అంత పెట్టరు, భయమేసి. మన లక్కీ హోమ్ ఫుడ్స్లో దొరికే లడ్డు అయితే అసలు ఏ సంకోచం లేకుండా పెట్టచ్చు. ఎందుకంటే మా లక్కోడికి కూడా డైలీ నేను స్నాక్స్ బాక్స్లో రాగి లడ్డు కానీ, ఓట్స్ లడ్డు కానీ, మిల్లెట్ లడ్డు కానీ, ఇంకా ఏదైనా ఒక హెల్దీ బైట్ ఒకటి పెడుతున్నాను అనమాట. చక్కగా అలవాటు చేసుకుంటుంది ఇప్పటి నుంచి. ఫస్ట్ డే అయితే తినడానికి కొంచెం వద్దు అందుకని ఈ 2 డేస్ నుంచి అడిగి మరీ తింటుంది. మేడం గారికి టేస్ట్ నచ్చినట్టున్నాయి. టేస్ట్ అయితే మటుకు చాలా చాలా బాగున్నాయండి. బెల్లం ఇంకా పంచదార లేదు, స్వీట్ ఉండదేమో, ఎలా ఉంటుందో అని అస్సలు కొంచెం పడక్కర్లేదు. చక్కగా డ్రై ఫ్రూట్స్ వేసాము, అలాగే మనం ఖర్జూరం వేసాం కాబట్టి ఖర్జూరం స్వీట్నెస్ ఇంకా చాలా బాగుందనమాట. దాంట్లోనే తేనె కూడా వేసాం కాబట్టి మనం స్వీట్నెస్ అయితే కవర్ చేసేసాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా డ్రై ఫ్రూట్స్ లడ్డు
లడ్డు, రాగి లడ్డు, అలాగే మిల్లెట్ లడ్డు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది నాకు. ఇంకా పనులన్నీ అయ్యేటప్పటికి కరెక్ట్గా 2:30 పావు తక్కువ 3 అయిందనమాట. ఇంకా ఆ పనులన్నీ అయిన తర్వాత భోజనం చేసాము. అక్కడికి ప్రిపేరింగ్ సెక్షన్ అయితే అయిపోయింది, అంటే వంటలు చేయడం సెక్షన్ అయితే అయిపోయింది. ఇంకో పక్క మా అత్తయ్య అయితే పల్లీలు వేస్తుంది, పల్లీ చిక్కీ కోసం. ఇంకా ఆ రోజుకి ఆర్డర్స్ అయితే డిస్పాచ్ చేసేసాము. తర్వాత మర్నాడు ఆర్డర్స్ కోసం అయితే బూందీ వేయిస్తుంది ఇక్కడ. బూందీ చిక్కీ ఇంకా పల్లీ చిక్కీ ఆర్డర్ ఉన్నాయండి మర్నాడు ఆర్డర్స్కి. అందుకని చెప్పి ఇంకా పల్లీలు వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనం చిక్కీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి బూందీ అలాగే పల్లీలు కూడా వేయించేసి పక్కన పెట్టేసింది. ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకున్నాము. మర్నాడు పాకం పెట్టేసుకొని చక్కగా చిక్కీలు వేసేస్తాము. ఎందుకంటే మర్నాడు సాయంత్రానికి డిస్పాచ్ చేస్తాము. ఉదయం చేసామనుకోండి వాళ్ళకి సాయంత్రం డిస్పాచ్ చేసేస్తాం కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఫ్రెష్గా ఉంటుంది. అది ఫీలింగ్ అనమాట నాకు. ఈరోజు మనం పల్లీలు వేయించేసుకున్నాం, బూందీ వేసేసుకున్నాం, వెంటనే చిక్కీ కూడా వేసేసుకోవచ్చు. కానీ ఉదయం చేసి సాయంత్రానికి డిస్పాచ్ చేసేసాం అనుకోండి, అది ఆ రోజే చేసి ఉంటాం కాబట్టి వాళ్ళ దగ్గరికి 2 days పోయిన తర్వాత వెళ్ళినా కానీ అది ఫ్రెష్గా ఉంటుంది. అదనమాట నా ఆలోచన. కొంచెం శ్రమ అయినా పర్లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఫ్రెష్ ఫీలింగ్ ఉండాలి, తినేటప్పుడు టేస్ట్ బాగుంది అనిపించాలి, అంతేనండి, అంతకంటే ఏం లేదు. ఇంకా ఏంటంటే మన ఇంట్లో వాళ్ళు ఎలా సాటిస్ఫై అవుతారు మనం వాళ్ళకి ఏదైనా చేసి పెట్టేటప్పుడు, వాళ్ళు సాటిస్ఫైయింగ్గా ఇంకో 2 వేసుకొని తిన్నారనుకోండి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, అలాగా మనం బయటకు పంపేది కూడా అంతే సాటిస్ఫాక్షన్గా ఉండాలి. వాళ్ళు తిని బాగుందని చెప్తే ఇంకంతకంటే హ్యాపీనెస్ ఇంకేం లేదండి. ఎందుకంటే మనీ తీసుకుంటున్నాం కాబట్టి దానికి వాల్యూ మనం వాళ్ళకి ఇవ్వాలి. టేస్ట్ బాగుండి వాళ్ళు సాటిస్ఫై అయితే చాలు, అంతకంటే ఏం లేదు. టేస్ట్ బాగుంది అన్న నాకు పార్సిల్స్ అందాయండి, టేస్ట్ చాలా బాగుందండి అని చెప్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నిజంగా. ఎట్ ఎ టైం దాంట్లో మిస్టేక్స్ కూడా ఉంటున్నాయి. పాజిటివ్సే ఉన్నాయి అని చెప్పను, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. అంటే కొన్ని పప్పు చెక్కలు లాంటివి ఇంకా జంతికలు లాంటివి కొంచెం పగులుతున్నాయి, విరుగుతున్నాయి, గుండవుతున్నాయి అని చెప్పేసి కూడా నాకు మెసేజెస్ వస్తున్నాయి. వాటికి నేను సొల్యూషన్ అయితే వెతికాను కూడా. ఇంకా ఇక మీదటి నుంచి ఆ మిస్టేక్స్ కూడా తగ్గించుకోవడానికి ట్రై చేస్తాను. కానీ ఎవ్వరు కూడా పాజిటివ్గా తీసుకుంటున్నారు కానీ నెగిటివ్గా అస్సలు తీసుకోవట్లేదండి. ఎవరు కంప్లైంట్ చేయట్లేదు. ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకోండి, జాగ్రత్త పడండి, బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేశారు కదా అని చెప్పి నాకు మోటివేషన్గా చెప్తున్నారు తప్పితే ఎవ్వరు కంప్లైంట్ చేయట్లేదు. నిజంగా అదొకటి నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంత ఇష్టపడుతున్నారు, ఇంత అభిమానిస్తున్నారు మమ్మల్ని అని చెప్పి. అది నేను ఆ అభిమానాన్ని నిలుపుకుంటానండి. నేను స్టెప్ బై స్టెప్ మార్చుకుంటూ వెళ్తాను, ఇంకా తెలుసుకుంటూ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాను నా బిజినెస్ని. ఇంకా మీ అభిమానాన్ని నమ్మకాన్ని కాపాడుకుంటాను. ఇంకా ఆ రోజుకైతే ఏ హెవీ వర్క్స్ ఏం పెట్టుకోవట్లేదు, టైం టు టైం అని చెప్పాను కదండి. ఉదయం 9 to ఇంకా సాయంత్రం 5:30 వరకునే వర్క్ చేస్తున్నాము. ఇంక తర్వాత ఎంత పని ఉన్నా మర్నాడు పెట్టుకుంటున్నాం అనమాట. ఆ రోజు వర్క్ అయితే అయిపోయింది. ఇంక ఇంట్లో పనులు డిస్పాచ్ చేయవలసినవి కూడా డిస్పాచ్ చేసేసాము. తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకుని మా లక్కోడికి స్నానం చేపించేసాను. మా లక్కోడైతే కూర్చుని హోంవర్క్స్ రాసుకుంటుంది. మర్నాడు సండే కదా, రాసుకుందు అన్నా కూడా వినట్లేదు. నేను ఆడుకుంటాను రేపు పొద్దున్న, ఈరోజే రాసేస్తానని చెప్పి హోంవర్క్స్ రాసేసుకుంటుంది అనమాట. ఇంకా డిన్నర్కి అయితే నేను మినపవడలు అయితే వేశాను. టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయాయి. బయట టిఫిన్ సెంటర్లో కూడా ఇంత బాగా వేయరేమో అనుకున్నాను, నన్ను నేనే పొగుడుకున్నాను. మా అత్తయ్య అయితే టిఫిన్ చేసేసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది మా మావయ్య గారు వచ్చే టైంకి కరెక్ట్గా. ఇంకా మా అత్తయ్య వెళ్ళిన తర్వాత కొన్ని పనులు ఉంటే చేసుకుని ఫ్రెష్ అయిపోయి నేను కూడా తినేసి మీ కమెంట్స్కి ఇంకా మెసేజెస్కి రిప్లై ఇచ్చి పడుకోవాలి. గారెలు అయితే మట్టుకు టేస్ట్ అద్దరిపోయాయి. చాలా రోజులైంది తిని ఇలాగా, అంటే మనశ్శాంతిగా తిని. ఇంతే ఈ వీడియో, మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.